అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్య ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రియ సంఘమా, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఏం చేసింది అంటే, సంఘము ఎలా వారి జీవితము మరి ముందుకు సాగారు అంటే అత్యాసక్తి ప్రార్థన వారి జీవితంలో ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆసక్తి ప్రార్థన వేరు, అత్యాసక్తి ప్రార్థన వేరు. అత్యాసక్తి, ఆసక్తి కంటే విలువైనటువంటిది అత్యాసక్తితో వారు ప్రార్థన చేసినప్పుడు చెరసాలో ఉన్నటువంటి పేతురు విడిపింపబడి దేవుని యొక్క పనిలో వాడబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని ప్రియ సంగమా, మనము ఆసక్తి అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తి అని అంటే ప్రార్థన చేయాలనేది ఆసక్తి. ఆ అత్యాసక్తి అంటే ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు పొందుకోవడము అత్యాసక్తితో ప్రార్థన చేయడం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ లోకములో మనం అనేకమైనటువంటి అత్యాశపడుతుంటాం, ఆశపడుతుంటాం. అవన్నీ మనకు దొరకాలంటే మనం ప్రార్థన అనేది చేయాలా. మన జీవితంలో దేవునికి సమయం ఇవ్వాలా. దేవుని సన్నిధానములో దేవునికి సమయం ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, పేతురు చెరసాలలో ఉన్నాడు, పేతురు జైల్లో ఉన్నాడు, పేతురు జైలు జీవితాన్ని అనుభవిస్తుంటున్నాడు. దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు ఆయనను జైల్లో పెట్టాల్సి వచ్చింది. అయితే దేవుని ప్రియ సంఘమా, సంఘం ఊరికేనే ఉండలేదు. సంఘం ఊరుకొని సైలెంట్ కాలేదు. సంఘం ఏం చేసిందంటే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఈరోజు నీవు నేను అత్యాసక్తితో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆశతో మనం దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ సంఘమా, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు అత్యాసక్తితో మనం ప్రార్థన చేసాం. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడను అన్నాడు. మీరు నన్ను అడగండి, మీ జీవితంలో ఏదైతే అడుగుతున్నారో నేను అది అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు. ఆసక్తితో అత్యాసక్తితో మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. చూడండి, మరి ఒకసారి ఆ మాటను చదువుదాం. ఆ మాటను చదువుకొని ప్రభులో ముందుకు సాగుదామా. ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. మరి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అని మనం చూస్తుంటే, మనము ఆయన జీవితంలో చూసినట్టయితే ఆయన ఆ చెరసాలలో నుంచి దేవుని యొక్క దూత బయటికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆ రీతిగా దేవదూత ఆయనను బయటికి తీసుకొచ్చింది అని అంటే సంఘ ప్రార్థన ద్వారా వారిని, అపోస్తలుడైనటువంటి పేతురుని దేవదూతలు బయటికి తీసుకొచ్చాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ సంఘమా, నీవు నేను ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. నీవు నేను ఏదైనా మనం సాధించాలంటే, ఏదైనా మనకు కావాలంటే, మన జీవితంలో అద్భుతం జరగాలంటే, ఆశ్చర్య కార్యం జరగాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన అనేది చేస్తూ ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఏదన్నా మనం సాధించగలుగుతాం. ప్రార్థన ద్వారా సైతాను శక్తులను బంధించగలుగుతాం. ప్రార్థన ద్వారా మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు పొందుకోగలుగుతాం. ప్రార్థన ద్వారా స్వస్థత పొందుకోగలుగుతాం. ప్రార్థన ద్వారా మన జీవితంలో గొప్ప మేలులు మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రియ సంఘమా, మనం చేయవలసినటువంటి ప్రార్థన మనం చేస్తే దేవుడు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ సంఘమా, నీవు అత్యాసక్తిగా ప్రార్థన చేయాలా, ఆశపడి ప్రార్థన చేయాలా, ఆశతో ఉండి ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇస్తాడు, నా జీవితంలో ఆశ్చర్య కార్యం జరుగుతుంది. ఈరోజు నేను అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంఘమా, ప్రార్థన చేసే జీవితం ఉండాలా, ప్రార్థన చేసే జీవితం ఉండాలా. ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో
అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ఇక్కడ అపోస్తులైనటువంటి ఆ అపోస్తుల కార్యములో ఆ సంఘం ఏ రీతిగా అయితే ప్రార్థన చేశారో, సంఘం ఏ రీతిగా అత్యాసక్తితో ప్రార్థన చేసిందో, ఈ రోజు ఈ ఉపవాస ప్రార్థనలో ఈ రీతిగా దేవుని సన్నిధానంలో అత్యాశతో ప్రార్థన చేస్తే, ఆసక్తితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలనాడు చెరసాలలో ఉన్నటువంటి పేతురు కొరకు సంఘం ప్రార్థించినట్టుగా ఈ రోజు నీవు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో ఆ చెరసాల సంఖ్యలు విడిపింపబడతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ దుష్టుని యొక్క సంఖ్యల నుంచి విడిపింపబడతాయి, దుర్మార్గుని యొక్క సంఖ్యల నుంచి విడిపింపబడతాయి. కాబట్టి నీవు అత్యాసక్తితో, ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి నీవు నేను ఆసక్తితో ప్రార్థన చేయాలి. నీవు నేను ఆశ కలిగి ప్రార్థన చేయాలి. నీవు నేను అత్యాశతను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క సహాయం మనము పొందుకుంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, నీవు ప్రార్థన చేసినప్పుడు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన విని నీకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు.